ఏం బంద్ చేసుకుని దుకాణం బంద్ చేసుకొని వస్తున్నావా? అవునా, ఇప్పుడే వస్తున్నా. ఏం మలేషియా వడ్డీ పైసలు ఎప్పుడు ఇస్తావు అన్నా? ఏమనుకోకే, కరోనా ఉంది, వ్యాపారం నడుస్తలేదు. పైసలు రాగానే పంపిస్తానే. సరే జర తొందరగా. సరే అన్న, పంపిస్తా. సరే మంచిది మళ్ళా. సరే. సీత, టవాల్ తీసుకురా. వస్తున్నా. ఏమైంది? ఏం కాలేదు. అరే చెప్పొచ్చు కదా. ఏం చెప్పాలనే, ఇంట్లో పరిస్థితి బాగాలేదు. బయట కరోనా వల్ల వ్యాపారం నడుస్తలేదు. కట్టే అప్పులు అలాగే ఉన్నాయి. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో అర్థమవుతుంది. సరే ముందు అన్నం అయితే తినవచ్చు. నువ్వు తిన్నావా? బాబాకి ఏమన్నా తినిపెట్టావా? జ్యోతి బాగున్నావా? బాగున్నా. బాబా జ్యోతి వచ్చింది.
బాగున్నా బాగున్నా అందరూ బాగున్నారన్నా. ఏంటమ్మా ఇంత పొద్దున్న వచ్చినావు? మర్చిపోయినా అన్న, ఈరోజు రాఖీ పౌర్ణమి కదా, నీకు ఎప్పుడైనా రాఖీ కట్టకుండా ఉన్నానా? అయ్యో మర్చిపోయా, కాలు కట్టుకొని లోపలికి రామ్మా. సీత చెల్లి కావాలి తీసుకురా. తీసుకొస్తున్నా. సీత చెల్లికి తినడానికి మనం తీసుకురా. తీసుకొస్తా. ఓకే. వదినా, వాటర్. ఈరోజు రాఖీ పండుగ అంటే మర్చిపోయాను. ప్రతి సంవత్సరం చెల్లికి ఏదో గిఫ్ట్ ఇస్తేవని, కానీ ప్రస్తుతం చేతిలో చిల్లి కావాలేదు. ఇది ఆలోచిస్తారు. మీరు ఇచ్చిన కొన్ని డబ్బులు నా దగ్గర ఉన్నాయి, నేను దాచిపెట్టాను. అవి జ్యోతికి ఇవ్వండి, ఏదైనా కొనుక్కుంటాను. ఓకే. వెళ్ళండి, మీరు ముందట స్నానం చేయండి, చెల్లి రాఖీ ఇవ్వండి. సరే. వదినా, అన్నకు సాపేయు. చెల్లెల మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనమే ఈ రాఖీ పండుగ. సోదరుడికి రాఖీ కట్టి తను 10 కాలాల పాటు చల్లగా ఉండాలంటూ మనసారా కోరుకునే వ్యక్తి సోదరి. అలాగే తనకు రాఖీ కట్టిన సోదరిని జీవితాంతం కంటికి రెప్పలా కాపాడుకునే
వాళ్ళిద్దరి మధ్య ఉండే ప్రేమ బంధాన్ని రాఖీ పండుగ గుర్తు చేస్తుంది. రాఖీ పండుగ రోజు రాఖీ కట్టిన అక్కా చెల్లెళ్లకు అన్నదమ్ములు కానుకలివ్వటం సంప్రదాయంగా వస్తోంది. కానీ ప్రస్తుత కరోనా వల్ల పేద మధ్యతరగతి జీవితాలు పూట గడిచే స్థితిలో ఇబ్బందులు పడుతున్నా కానుకల కన్నా అన్న ఆశీర్వాదం చాలు అనుకునే అక్కలు చెల్లెళ్లకు, రాఖీ కట్టిన చెల్లి అక్కలకు జీవితాంతం తోడుగా ఉండాలనుకునే రక్త సంబంధానికి మా అనంతగిరి పోరగాళ్లు చేసిన తొలి ప్రయత్నమే